ఈ టౌన్లో బాపినీడు అవినీతిని అక్రమాలను ఎదిరించే ధైర్యం ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు. మాలాంటి వాళ్లకేమో ఆధారాలు దొరకలేదు. దానివల్ల మేము యాక్షన్ తీసుకోలేకపోయాం. మీ ధైర్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఆడవాళ్లై ఉండి కూడా అలాంటి దుర్మార్గుణ్ణి అరెస్టు చేయించడానికి వెనకడుగు వేయలేదు. మీకే అవసరం వచ్చినా ఈ సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. అలాగే సార్, ఉంటాను. ఓకే. ఏం ఆలోచిస్తున్నావు అన్నపూర్ణ? ఆ బాపినీడిని అరెస్ట్ చేయించింది ఇప్పుడు నాకు ఫోన్ చేసిన సెంట్రల్ మినిస్టరేనండి. అవునా? అవును. రాజకీయాల్లో ఒకరి ఎదుగుదలని ఇంకొకరు సహించలేరు. సెంట్రల్ మినిస్టర్కి బాపినీడంటే పడదు. రాజకీయంగా తొక్కేయాలని మన ఇంటి దగ్గరే బాపినీడున్నప్పుడు అరెస్టు చేయించాడు. దానివల్ల మినిస్టర్ చేతికి మట్టంటదు. ఆ నింద నా మీద పడుతుంది. నిజంగానే ఆ నింద నీ మీద పడింది కదా అన్నపూర్ణ. నువ్వే అరెస్ట్ చేయించావని ఆ బాపినీడు అనుకుంటున్నాడు కదా. అనుకుంటే అనుకోనివ్వండి. నేను ఆలోచించేది దాని గురించి కాదు, విష్ణు గురించి. బాపినీడు చేసే కుట్రల నుంచి వాణ్ణి బయటపడేయాలి. ఆ అమ్మాయికి దూరం అయ్యేలా చేసి మన అబ్బాయి జీవితాన్ని కాపాడాలి. వాడికి అర్థమయ్యేలా ఎలా నచ్చజెప్పాలా అని ఆలోచిస్తున్నానండి. సార్ కూర్చోండి సార్. ఇక్కడ కాదు, సెల్ లోపల కూర్చుంటాను. పర్లేదు సార్, మీరు మాజీ చైర్మన్ కదా, ఇక్కడ కూర్చోవచ్చు. గౌరవం లేకుండా ఈ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మర్యాదలు అవసరం లేదు. సెల్ ఓపెన్ చేయి. అది కాదు సార్. సెల్ ఓపెన్ చేయమని చెప్తున్నాను కదా. కానిస్టేబుల్, సార్ మీరు... నేను ఈ కటకటాల వెనకే ఉంటాను ఇన్స్పెక్టర్. ఈ ఊచలో నా కంటికి కనిపిస్తూ ఉంటే ఆ అన్నపూర్ణ నాకు చేసిన ఈ అవమానం గుర్తొచ్చి ఆ అహం రెట్టింపై ఆవిడిపైన ద్వేషం ఇంకా ఇంకా పెరగాలి. ఈ పగ రగిలి పెద్దదై నేను ప్రతీకారం తీర్చుకునేదాకా నా గుండెల్లో మంట మండుతూనే ఉండాలి. అన్నపూర్ణ, నీ ఎత్తుకు పై ఎత్తు వేసి నీ కుటుంబంతో సంబంధం కలుపుకోవటానికి నీ ఇంటికొచ్చాను. కానీ నువ్వు నా ప్లాన్ చిత్తు చేసి నన్ను అరెస్ట్ చేయించావు. గెలిచానని సంబరపడిపోతున్నావేమో. అన్నపూర్ణ, ఇప్పుడే ఆట మొదలయ్యింది. ఈ శ్రీకృష్ణుడి జన్మస్థానం నుంచే నీ సంతోషాన్ని, నీ మనశ్శాంతిని చెరిపేస్తాను. నిన్ను, నీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసి అలజడి సృష్టించి బాపినీడుతో అనవసరంగా పెట్టుకున్నాన్రా భగవంతుడా అని నీతోనే అనిపిస్తాను. వెయిట్ అండ్ సీ అన్నపూర్ణ.
have called is not reachable. ఏమైందన్నయ్య? వదినెందుకో టెన్షన్గా కనిపిస్తోంది. విష్ణు కోపంగా మాట్లాడి బయటికి వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. అందుకే వదిన టెన్షన్ పడుతుంది. వస్తాడులే అత్తయ్య, నువ్వు టెన్షన్ పడకు. వస్తాళ్లే అని సర్ది చెప్పుకునే అంత తేలిక